హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మార్నింగ్ లేసేసి కాస్త ఫ్రెష్ అయిపోయేసి నెల్లూరు నుంచి సోమశిలాకి అయితే బయలుదేరాము. ముఖ్యంగా అయితే నేను ఇంతవరకు సోమశిల అయితే చూడాలనే వెళ్తున్నాం అనమాట. సో దారిలో ఒక ఇరానీ ఛాయ్ అయితే తాగేసిన తర్వాత మా ప్రయాణం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇది మోస్ట్లీ ఒక 2 hours అయితే జర్నీ అయితే మాకు పట్టింది. ఎందుకంటే మధ్యలో కొంచెం ఆగాల్సి వచ్చింది కాబట్టి కాస్త టైం పట్టిందనమాట వెళ్ళడానికి. సో వెళ్తుంటే మంచి సీనరీస్ అయితే మనకి కనిపిస్తున్నాయి, చూస్తున్నారు కదా వీడియోలో. చాలా బాగున్నాయండి. పచ్చని పొలాలు, చెట్లు, కొండలు, వీటి మధ్యలో అయితే ఈ సోమశిల డ్యామ్ అయితే ఉందన్నమాట. సో దారిలో టెంపుల్, ఇంకా మంచి ప్లేసెస్ అయితే ఉన్నాయి. మెయిన్గా ఏంటంటే ఫోటోషూట్స్ చేయించుకునే వాళ్ళకైతే ఇవి మంచి ప్లేసెస్ అండ్ లొకేషన్స్ అనమాట. సో మనం దగ్గర అయితే వచ్చేసామండి. గాలి చూసారా ఎంత విపరీతంగా అయితే ఉందో, అసలు చాలా విపరీతంగా ఉంది. స్లోగా వెళ్తున్నప్పటికీ ఫాస్ట్ చేసేసాను అనమాట వీడియో నేను. బట్ మేమైతే చాలా స్లోగా వెళ్తున్నప్పటికీ కూడా మేము వీడియో తీసుకుంటానికి ట్రై చేస్తుంటే గాలి అయితే చాలా విపరీతంగా వస్తుంది. సో మేమైతే చేరుకునేసామండి డ్యామ్ దగ్గరికి. చూసారా చుట్టుపక్క ఎంత మంచి కొండలు అయితే ఉన్నాయో, చాలా బాగుందండి ఈ ప్లేస్. 1 dayలో అయితే మనం చూసి తిరిగి వచ్చేసేయచ్చు. అంతకు మించి అయితే ఏం పట్టదు. సో మేము పైకైతే ఎక్కుతున్నాము. ఇక్కడ ఉండే అతను వచ్చేసి నీట్గా మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. ఇవి ఏ ప్లేసెస్, ఎక్కడెక్కడికి వాటర్ వెళ్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది అనేది. నెక్స్ట్ నేనైతే ఎప్పుడు ఇంతవరకు భయపడలేదు, కానీ నేను మోస్ట్లీ ప్లేసెస్ చూస్తూ వచ్చేస్తుంటాను, ఎంజాయ్ చేస్తాను. బట్ ఈసారి ఏంటంటే ఆ సౌండ్ అయితే విన్నాను, బాగా డీప్గా తీసుకున్నాను అనమాట. ఈ సౌండ్ వింటుంటే చాలా భయం వేసింది, ఎంజాయ్ కంటే కూడా భయం అయితే వేసింది. సో ఇదైతే సోమశిల ఊరండి. మేము ఇక్కడ కాస్త బ్రేక్ఫాస్ట్ చేసేదానికి అయితే వచ్చేసాము. సో వేడిగా బ్రేక్ఫాస్ట్ అయితే అన్న రెడీ చేసి ఇచ్చేసారు. ఇక్కడ ఈ ఊర్లో ఇది కొంచెం బాగుంటుందని విన్నాము. ఎందుకంటే ఇక్కడ చాలామంది ఉన్నారు కాబట్టి, మోస్ట్లీ ఎక్కువ మంది ఉంటే ఇది బాగుంటుందని కదా, అందుకు కాబట్టి మేము అక్కడ తినేసామన్నమాట. చాలా టేస్టీగా ఉంది బ్రేక్ఫాస్ట్. అన్నిటికంటే ఇది బోండా అయితే చాలా బాగుంది. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఒక టీ తాగామన్నమాట మళ్ళీ. నెక్స్ట్ నేను దిగుతున్న ప్లేసెస్ వచ్చేసి కాస్త టైం ఉంది మాకు, ఇంకా మేము ఫిష్ అయితే తీసుకోవాలనుకుంటున్నాము. టైం ఉందని మేము వేరే రూట్లో అయితే వచ్చాము. ఫిషెస్ డైరెక్ట్గా ఎక్కడ పడతారో చూసేదానికి. ఇక్కడ చూస్తున్నారు కదా చిన్న పడవలు అండ్ తెప్పలు అయితే ఉన్నాయి. వాళ్ళు వెళ్ళి పట్టి తీసుకొస్తారు. మార్నింగ్ నుంచి స్టార్ట్ అవుతుందంట ఈ పట్టడం అనేది. అక్కడ బయట ఒక్కొక్క ప్లేస్ పెట్టి మనకైతే సెల్ చేయరు. వీళ్ళు ఎక్కడంటే అక్కడ అమ్మితే మాత్రం ఒప్పుకోరంట. సో వీళ్ళకంటూ ఒక రూమ్స్ అలాంటివి ఉన్నాయి, అక్కడ మాత్రమే అమ్మాలి. గేట్స్ చూసారా అక్కడ బ్లాక్గా కనిపిస్తున్నాయి కదా, అవే గేట్స్. అవి కానీ దించారంటే ఈ వాటరే పెన్నా నదికి వస్తాయన్నమాట. సో ఫిష్ అయితే వచ్చేసిందండి, అప్పుడే పట్టి నీట్గా తీసుకొచ్చేసారు బాక్సుల్లో వేసి. బట్ ఇది కొంచెం ఐస్ అయితే వేసున్నారు, మార్నింగ్ నుంచి పడుతూ ఉంటారు కాబట్టి చెడిపోకుండా ఫిష్ అనేది. సో మేమైతే ఒక 6 kgs బొచ్చే చేపను అయితే తీసేసుకొని అండ్ 2.3 kg మోస అయితే తీసుకున్నాము. మేము వెళ్ళిన టైంలో అవి మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి. సో అక్కడే నీట్గా కట్ చేయించేసాము. ఒకటైతే బోన్లెస్ అయితే చేయించామన్నమాట, ఫిష్ బిర్యానీ ట్రై చేద్దామని చేయించాము. నెక్స్ట్ వచ్చేసి చూసారు కదా ఆవిడ ఎంత చక్కగా కట్ చేయించేస్తున్నారు. అండ్ అక్కడ చిన్న ఎండు చేపలు అయితే ఉన్నాయి. ఎండు చేపలు అని కూడా కాదు, పక్కెల్లాగా చిన్నవి చీరమేను పక్కెలు అంట, అవి అయితే ఉన్నాయి. అవి కూడా తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ ఇది మా ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది ఉన్నారు. సో వాళ్ళందరికీ తీసేసుకొని నీట్గా బాక్స్ నీట్గా ప్రిపేర్ చేయించేసి ఐస్ అంతా వేయించి పాడవకుండా సో సర్దేసుకున్నాము కార్లో. నెక్స్ట్ ఇది మేము మళ్ళీ నెల్లూరుకి వచ్చేదానికి ఇంకా 1.5 or 2 hours పడుతుంది కాబట్టి ఇవి పాడవకుండా ఉండడానికి మాత్రమే ఐస్ అయితే వేయించుకున్నామండి. సో మేమేందంటే అసలు ఫిష్ మామూలుగా బయట ఎక్కడ పడతారు కాలువల దగ్గర అనేది చూసేదానికి పైకి అయితే వచ్చాము. ఇక్కడ మోస్ట్లీ అయితే అలౌ చేయరు, బట్ ఉన్నారు కాబట్టి జనాలు. మేము అక్కడ స్టెప్స్ ఒక 80 steps అవి ఎక్కి అయితే వచ్చేసామండి. ఎందుకంటే లోపల నుంచి వెళ్తే ఇటువైపు వచ్చేదానికి కుదరదు. సో అక్కడైతే వాళ్ళు అటువైపు నుంచి ఇటువైపు కాలువకి నీట్గా వలలు అయితే కట్టేసి ఇలా తాళ్లతో హెల్ప్ తోటి వలలను అయితే కడుతున్నారు. అసలు ఫిష్ ఎలా పడుతుంది ఇందులో అని ఆలోచిస్తే వాళ్ళు చెప్పారు అవి ఎగురుతాయి, ఎగిరినప్పుడు ఆ వలలో పడతాయని.
సో చూసారా, మీరు గమనిస్తే అక్కడ ఆల్రెడీ పడున్నాయి. సో అవి చూసేసుకొని బయలుదేరేసి వచ్చేసే దారిలో ఇదైతే కనిపించిందండి. ఈ డ్రాగన్ ఫ్రూట్ చిన్న కల్టివేషన్ చేసి పెట్టున్నారు కాబట్టి ఆ డ్రాగన్ ఫ్రూట్స్ ఒక 1 కేజీ తీసుకొని అయితే వచ్చేసాము. ఇంటికి వచ్చేసిన వెంటనే ఫిష్ కడుక్కోవాలి కాబట్టి చూడండి ఎంత బ్లడ్డీగా ఎంత ఫ్రెష్గా ఉందో చేప అయితే. చాలా పెద్ద పీస్ అనమాట. 6 కేజెస్ అంటే మోస్ట్లీ చాలా పెద్ద పీసే పడుతుంది కాబట్టి పొట్ట పీసుల వరకు సపరేట్గా కట్ చేయించాము. అండ్ మోస కూడా చాలా టేస్టీగా ఉంది. నెక్స్ట్ వీడియోస్లో నేను ఈ ఫిష్ కర్రీ, ఫిష్ బిర్యానీ అవన్నీ నేను మీకు చూపించబోతున్నాను. సో ఒకసారి మీరైతే తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్ అయితే ఇది. కానీ పిల్లల వరకు అయితే కొంచెం జాగ్రత్తగా గమనించి దగ్గరే పెట్టుకోవాలి పిల్లల్ని తీసుకెళ్లే వాళ్ళు. లేదు పెద్దవాళ్ళు అయితే పర్లేదు. బికాస్ ఆ దాంట్లో పడితే మాత్రం ఆ నదిలో ఇంకా దొరకరంట మనిషి. అదైతే మేము వాళ్ళు చెప్తుంటే విన్నాము. సో నేనైతే చేపల కూర, చేపల బిర్యానీ ఎలా చేయాలో నేను నెక్స్ట్ వీడియోస్లో మీకు అప్లోడ్ చేస్తానండి. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.